హాయ్ గైస్, ఈరోజు మనం చూడబోయే వీడియో ఏమంటే మెకానికల్ చదివేసి ఐటీలో వాళ్ళు 10 టైమ్స్ శాలరీ అనేది తీసుకుంటున్నారు. అది నిజమా కాదా అనేది మనం చూడాలి. సో మీరు కూడా అలా తీసుకోవచ్చా లేదా, సో దాని గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోని మీరు చూడొచ్చు. అంటే ఐటీలో నేను ఒక మెకానికల్ స్టూడెంట్ వెళ్ళాలంటే ఏమేం చేయాలి, దాని గురించిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని మేము ఇస్తా ఉన్నాము. మీరు చూడండి. 2012లో ఏమంటే మీకు 10th 12th అనేది చాలా మార్క్ అనేది బాగుండింది. కానీ మీరు సిఎస్ఈ ఫీల్డ్లో చూస్ చేయాలని ఉంటారు. కానీ ఏం చేసినారంటే మెకానికల్ ఫీల్డ్ని చూస్ చేసినారు. ఎందుకంటే ఐటీ అనేది అప్పుడు చాలా డౌన్ అయ్యింది అనేది వీడియోస్లో రూమర్స్లో ఇవన్నీ చూసేసి వాళ్ళు ఏం చేసినారంటే మెకానికల్ ఫీల్డ్ని చూస్ చేసినారు. కానీ ఇప్పుడు వాళ్ళు చేసే జాబ్ అనేది ఎంత షిఫ్ట్ చేసినా వాళ్ళు శ్రీ సిటీలో పనిచేస్తున్నారు. అందరికీ ఏమంటే చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ శాలరీలో. సో నేను దాని గురించి విడుదల తీసుకొని నేను ఐటీకి వెళ్ళాలని మీకు ఇంట్రెస్ట్ ఉందా, దాని యొక్క వీడియో ఇది. మీకు యొక్క ఇన్స్ట్రక్షన్స్ అనేది మేము గైడ్ చేస్తున్నాము. మీరు ఇక్కడ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మీరు కూడా ఏమంటే చాలా ఎఫర్ట్ వేస్తారు. ఎందుకంటే మీ దగ్గర మార్క్స్ అనేది బాగుంది కదా, మీరు ఏం చేస్తారంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది చాలా ఈజీగా చేస్తారు. సో మిమ్మల్ని ట్రైన్ చేసేది కూడా మాకు ఇంకా బాగుంటుంది. సో మీరు ఇప్పుడు మెకానికల్ ఫీల్డ్లో ఉన్నారు, కానీ నేను ఐటీకి వెళ్ళాలని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా రండి.